మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెన ఆయన మందిరములో నుండి మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు రాబో దినముల్లో సంభవింపబో సంగతులను గూర్చి ఆయన ముందుగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. ఆ శ్రమలు గల దినములు అని 19వ వచనంలో, అవి శ్రమలు గల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ కాలములందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల 22వ వచనంలో ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకే సూచక్రియలు మహత్కారులను ఎగపరిచెదరు, మీరు జాగ్రత్తగా ఉండుడని మీతో సమస్తమును ముందుగా చెప్పుచున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినములు అంతమందు మనమందరము మనం ఆత్మీయంగా సిద్ధపడటానికి, ఆయన రాకడ కొరకైన సిద్ధపాటు కలిగిన వారముగా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా నేను మీతో సమస్తమును ముందుగా చెప్పి ఉన్నాను, రాబో కాలంలో సమీప శ్రమలు గల దినము నుండి మీరు తప్పించుకునే మార్గమును కూడా నేను మీకు తెలియచేసి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. మొదట ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఆ తర్వాత ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడో ఇక్కడ ఉన్నాడని చెప్పినడలా ఎవడైనా మీతో చెప్పిన నమ్మకుడి అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా జాగ్రత్తగా ఉండుడి అని చెప్పారు. రెండవదిగా ఆయన మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అది ప్రభువు రాకడ యొక్క దినమును గుర్చి, ప్రభు దినమును గుర్చి ఈ లోకంలో ఆయన రాబోచున్న కాలమును సూచిస్తూ ఆయన రెండవసారి జాగ్రత్తగా ఉండుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ దినము గుర్చి ఎన్నో, ఆ గడియ గుర్చి ఎన్నో తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారులైన ఎరగడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమౌచి ఉన్నప్పుడు అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనంలో, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అది తండ్రి అయిన దేవుడు ఎరిగిన కాలము. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి రావడానికి గల కారణము కూడా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అనే దానికి నిర్వచనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అనే మాట రాయబడి ఉంది. 8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మం అనగా ఇదివరకు ఎన్నడూ ప్రకటింపబడని, ఇదివరకు ఎన్నడూ తెలియపరచబడని దేవుని మర్మము, మరుగై ఉన్న దేవుని మర్మము, యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన వాక్యము. ఆ వాక్యము తరములో, యుగముల్లో మరుగై ఉన్న మర్మమని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉన్న మర్మము. ఆ మర్మము ఇప్పుడు రోమాపత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాదిగా ఉండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము.
అది నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల ద్వారా లేఖనము ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. అనాదిగా ఉండి రహస్యంగా ఉంచబడిన మర్మము ఆ దినమును గురించి, ఆ రాకడను గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీతో సమస్తమును ముందుగా చెప్పి ఉన్నాను. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా అబద్ధ ప్రవక్తల ద్వారా, సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా ఎవడును మేము మోసపరచుకోకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీతో సమస్తం ముందుగానే నేను చెప్పి ఉన్నానని చెప్తాను. అలాగే ఆయన దినమును గురించి, ప్రభు దినమును గురించి మనం జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎవరితో చెప్తున్నాడంటే మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 36వ వచనంలో, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరును నిద్రపోతుంటే చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. ఒకవేళ ఆయన వచ్చిన సమయంలో మీరు సిద్ధపాటు లేకుండా ఉంటారేమో. దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు, దేవుని నమ్ముకున్న వారుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా ఎదుగుదల లేక మనము ఆచార సంబంధంగా పారంపర్యాచారం చొప్పున మనము దేవుని వాక్యం నిరర్ధకం చేయవారంగా, దేవుని వ్యర్థముగా ఆరాధించేవారంగా ఉన్నామేమో, సిద్ధపాటు లేక ఉన్నవారుగా ఉన్నామేమో అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానము 10 మంది కన్యకలు గుర్చిన ఉపమానం ఇలాగూ రాయబడి ఉన్నది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది విశ్వాసులే పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరి ఉన్నారు. అందరూ పెళ్లి కుమారుడు వస్తాడన్న నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉన్నారు. కానీ తమలో తాము సిద్ధపరచుకోలేదు. తాము ఈ లోకానుసారంగా 5గురు ఉన్నారు. విశ్వాసులుగానే ఉన్నారు, ఎదురు చూచేవారుగానే ఉన్నారు, కనిపెట్టుకునేవారుగా ఉన్నారు. కానీ వారు విడవబడతారని వారికి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆచార సంబంధముగా ఉన్నారు, ఆత్మ సంబంధముగా లేకుండా, సిద్ధపాటు కలిగిన ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ నిలయముగా ఉన్న హృదయంలో లేకుండా వారు దేవుని ఆరాధిస్తూ, వారు ఎవరిని ఆరాధిస్తున్నారో వారు తెలియక ఆరాధిస్తూ ఉండిన వారు సిద్ధపాటు లేని వారని 3వ వచనంలో, బుద్ధి లేని వారు, వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. అంటే సిద్ధపాటు లేని వారు, సిద్ధపడిన వారు. కన్యకలు విశ్వాసులు. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఎందుకంటే ఎవడు నశించడానికి ఇష్టం లేదు, అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని. ఆయన ఆరాధించేవారు ఆత్మానుసారంగా ఆయన ఆరాధించాలని, ఆ ఆరాధన ఆత్మ సంబంధమైనది, ఆత్మీయంగా వర్ధిల్లుచు ఆత్మరక్షణ పొందిన వారుగా ఉండాలని తమ ఆత్మను సిద్ధపరచుకొని ఆత్మ సంఘము ఎత్తబడినప్పుడు వారు కూడా ఆగమనంలో పాలివారై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడుచు మన సిద్ధపాటు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఉపమానములు చెప్పి, ఆ ఉపమానంలో ఆయన రాకడను కూర్చిన ఉపమానం, ఆయన ఆగమనం కూర్చిన ఉపమానమును ఇలాగూ కన్యకలతో పోల్చి చెప్పారు. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు. ఆ బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె పోసుకొని పోయారు. పరిశుద్ధాత్మచే నింపబడిన వారై, పరిశుద్ధాత్మలో వారు బలమునుంది, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ వారు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన రాకడి సమయం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొంచు, సహనంతో కనిపెట్టుకొంచు, అటు ఇటు తొట్టిల్లక, మోసపరచబడకుండా తాము ఏ పునాది మీద అయితే కట్టబడ్డారు, ఏ వాక్యం అనబడిన పునాది మీద కట్టబడ్డాడు, ఏ సంఘములో వారు బాప్తిసం పొంది సంఘం సభ్యులుగా ఉన్నారో, ఏ ఆత్మను రక్షించడానికి ఏ కాపరి వారి ఆత్మల కాపరిగా ఉన్నారు, ఆ కాపరి నుండి తొలగిపోకుండా, ఆ మందిరం నుండి తొలగిపోకుండా అటు ఇటు చెదరగొట్టబడిన వారై, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉండని వారై, వారు విశ్వాసములకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూస్తూ తమ మందిరమును, తమ కాపరిని, తమ స్వకీయులు అనగా తమ తోటి విశ్వాసులను కూడా విడువక తొట్టిల్లిపోకుండా ఆత్మ సంబంధముగా ఆరాధించేవారు, సిద్ధపడు కలిగిన వారు దివిటీలు పట్టుకొని వెళ్ళి వారు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కానీ వారు ప్రభు కడబూర శబ్దం వినగలిగిన శక్తి వారు కలిగి ఉన్నారు. కాబట్టి
పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎందుకనగా బుద్ధి లేని ఐదుగురు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకనగా పెళ్లి కుమారుడు ముందుగానే మనతో చెప్పి ఉన్నాడు. చెప్పినా కానీ మనం నిర్లక్ష్యం చేసి ఆయన వాక్యం నిరర్థకం ఉన్నట్లుగా మనం కేవలం వినువారమై ఉండి ఆయన రాకడ కొరకు నిరీక్షణ ఉన్నవారుగా, పైకి భక్తి గలవారు వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నప్పటికీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఎక్కడైనా మారతారు అని. ఎందుకంటే మారు మనసు పొందే సమయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండమని అందరితో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, అపోస్తల కార్యము 17వ అధ్యాయము 31వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే సువార్త ప్రకటింపబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన రక్షణ సువార్త సత్యవాక్యము ప్రకటింపబడిన తర్వాత, ఆయన నామందు విశ్వాసం ఉంచినట్లుగా నటించేవారు నీ వేషధారులారా అంటున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, అంటే తన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తును తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. వారిని భూలోకమునకు తీర్పు తీర్చిపోయాడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కనుక ఆ తీర్పు నుండి తప్పించడానికి, గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనం తప్పింపబడటానికి, దేవుని ఉగ్రత నుండి మనం తప్పింపబడటానికి దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ సమయమును మనం సద్వినియోగపరుచుకోవాలని, అలాగే అంతటా అందరూ మారు మనసు పొందాలని అందరితోనూ సమస్తం ముందుగా చెప్పి ఉన్నారు. ఆ మాట ప్రకటన వినియు కూడా మనము విశ్వాసులుగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం ఎదగకపోతే అప్పుడు కూడా మారు మనసు పొందటానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా మారుతారు, ఎక్కడైనా నా సన్నిధికి వస్తారు, ఎక్కడైనా నాకు ప్రార్థన చేస్తారు. అటు ఇటు తొట్టిల్లిపోకుండా మాయోపాయముల చేత, కపట ఉపదేశముల చేత మోసపుచ్చబడిన వారు కాక, స్థిరమైన పునాది నుండి యేసుక్రీస్తు అనబడిన స్థిరమైన పునాది, దేవుని వాక్యం అనబడిన స్థిరమైన పునాది బండ మీద కట్టబడిన వారే స్థిరముగా ఎక్కడ రక్షణ పొందారో, ఎక్కడ బాప్తిసం పొందారో ఆ సంఘములోనే స్థిరముగా ఉండి తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని నిజముగా యథార్థంగా నన్ను ఆరాధించి ఆత్మీయంగా సిద్ధపడేవారు పడతారని ఆయన సమయం ఇస్తూ ఉన్నారు. ఆలస్యం చేయించున్నాడు. మీ అందు దయచూపు వలన కరుణించవలని ఆలస్యం చేయించున్నాడని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఎందుకు ఆలస్యం చేయించున్నాడు కూడా పేతురు భక్తుడు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. ఆ కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, అది మహాధ్వనితోనూ, అలాగే ఆ దినమున ఆకాశము మహాధ్వనితో లయమైపోతాయి. కాబట్టి మనం ఎలాగుండాలంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టి దాన్ని ఆశతో ఆపేక్షించు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. అందుకే యేసుకి చెప్పిన మాటను ఇక్కడ జాగ్రత్త దేనిల విషయంలో ఉండాలంటే ఆయన దినపు రాకడ కొరకు మనం కనిపెట్టి వారముగా ఉండాలి, దాన్ని ఆశతో ఆపేక్షించే వారముగా ఉండాలి. కనిపెట్టివారు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మన సిద్ధపాటు కొరకు ఎప్పుడైతే ఆయన వచ్చినప్పుడు మనం నిద్రించే వారముగా ఉన్నామేమో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వారందరూ కునికి నిద్రిస్తున్నారు, సిద్ధపాటు కలిగిన వారు నిద్రిస్తున్నారు. ఎందుకనగా వారికి నిబ్బరము ధైర్యం ప్రభువు వచ్చినప్పుడు ఆ కడబూర శబ్దం, ఆయన పిలుపును మేము వినగలిగిన శక్తి పరిశుద్ధాత్మ మనల్ని మేలుకొలుపుతాడు అని చెప్పింది. ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారు పరిశుద్ధాత్మను తమ హృదయంలో దేవుని ఆలయముగా నిలయమై ఉన్న దేవుని ఆలయముగా వారు ఉన్నారని వారు నిబ్బరము ధైర్యము కలిగి ఎప్పుడు వచ్చినా సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ బుద్ధి లేని వారు కూడా పక్కన వాళ్ళని అడుగుదాంలే అన్నట్టుగా ఉండి వారు కూడా నిద్రపోదు, సిద్ధపాటు లేకుండా ఆయన ఆలస్యం చేయగా మనకు అనుగ్రహించిన సిద్ధపాటు కొరకైన సమయమును మనం సద్వినియోగపరచుకొని మనము నశింపక నిశ్చయం పొందినట్లు ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఒకవేళ ఆ కడబూరు ఆయన ఎదుర్కొన్న రండి అని కేక వినబడినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, ఆ సమయంలో మనము తొందరపడకుండా, ఎందుకనగా అన్నీ ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు
దేవుని వాక్యమును అనుగ్రహించే సేవకులు ప్రార్థించేవారు ముందుగానే ఆయన ప్రకటించిన వాక్యం సిద్ధపడుడి, సిద్ధముగా ఉండుడి, జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండుడి, ఇదిగో సమస్తము నాకు అంతము సమీపించి ఉన్నదానికి ఆ వాక్య ప్రకారమైన సువార్తకు అంతము ప్రకటన ఉండదు. దేవుని సేవకులు ఉండరు, మీ గురించి ప్రార్థించేవారు ఉండరు, మీ గురించి సాక్ష్యం ఇచ్చేవారు కూడా ఉండరు. కాబట్టి మీరు ముందుగానే సిద్ధపడి, అప్పుడు ఆయన వచ్చిన శబ్దం వినువారుగా ఉన్నారు, కానీ అటు ఇటు పరిగెత్తువారుగా ఉన్నప్పుడు తలుపులు మూయబడతాయని దేవుని వాక్యంలో, ఇది మీకు మాకు చాలదని సిద్ధపాటు కలిగిన వారికి అది పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించినప్పుడు మనం పొందుకొని మన హృదయంలో ఆయన నివసించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆయన తండ్రి అబ్బా అని మొరపెట్టి క్రీస్తు ఆత్మ మన హృదయంలో పంపినప్పుడు మనం కూడా సిద్ధపాటు కలిగి మన పక్షంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసి ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో మన పక్షం జ్ఞాపన చేయొచ్చు ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనం చేసి మనం సిద్ధపరచుకోవాలని దేవుడు ముందుగానే చెప్పాడు. నేను సమస్తం మీతో చెప్పి ఉన్నాను, మీరు సిద్ధపడి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించు సత్య స్వరూపియగు ఆత్మను మీకు బయలుపరిచి అనుగ్రహించి ఉన్నాను. యోహాను సువార్త 16:13 ఆయన కలగబో వాటన్నిటిని సంభవబో వాటన్నిటిని మీకు తెలియజేయ నావి వాటిలో కొన్ని తీసుకొని మీకు జ్ఞాపకం చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడకు గురించిన వర్తమాన వాక్యమును మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుని మనం సిద్ధపడటానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం గమనించి మనం సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం లేదా అప్పుడు అంతటి తలుపు వేయబడినప్పుడు అయ్యా మాకు తలుపు తీ ప్రభువా, మేము ప్రార్థనకు వచ్చాం ప్రభువా, మేము ప్రార్థించాం ప్రభువా, దశంభాగులు ఇచ్చాం ప్రభువా, కృతజ్ఞతార్పణలు అర్పించాం ప్రభువా, నీ నామమున ప్రభువా మేము సాక్షులుగా ఉన్నాం, అయినను నీ మీద తప్పు ఒకటమ్మా మీరు సిద్ధపాటు లేరు. ఆయన వచ్చినప్పుడు కలవరపడి అటు ఇటు తిరిగిపోయి ముందు ఇప్పుడు మీరు తలుపు మూయబడిన తర్వాత మూయబడే సమయంలో నేను ఆలస్యం చేసి మీకు ఇచ్చిన సిద్ధపాటు కొరకైన సమయాన్ని మీరు వ్యర్థపరచుకొని మీరు సద్వినియోగపరచుకోకుండా ఉన్నారు. కాబట్టి ఇక సమయం లేదని వెంటనే తలుపులు వేయబడతాయి. కాబట్టి మనమందరం అలాగ సిద్ధపడాలని ఆయన సమస్తము మనతో ముందుగా చెప్పి ఉన్నాడు, అందరితో చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆశతో ఆపేక్షించే వారముగా, కనిపెట్టి వారముగా, పరిశుద్ధ ప్రవర్తన గల వారమై మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ అటు సిద్ధపాటు కలిగిన ఆత్మీయ నడిపింపు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె పరిశుద్ధ మహోన్నతురా జీవం గల తండ్రి, మీరు చెప్పిన వాక్య ప్రకారం మేము జీవించే వారంగా సిద్ధపాటు కలిగిన ఆత్మలు గల వారమే జాగ్రత్తగా ఉండి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి మీ దినపు రాకడ కూడా కనిపెట్టువారం, ఆశతో ఆపేక్షించి నిరీక్షణతో ఎదురు చూస్తూ కనిపెట్టుకునే వారం, పరిశుద్ధాత్మ మాలో నివసించగల పరిశుద్ధమైన పరివర్తన మేము చేయండి. పరిశుద్ధాత్మకు నిలయమై మిమ్మల్ని ఆత్మతో సత్యం యథార్థముగా ఆరాధిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడి మీ కడబూర వినే యోగ్యత మా అందరికీ దయచేయమని, ఒకవేళ అలాగే సిద్ధపాటు లేని వారైతే ప్రభు సిద్ధపరచుటకు ఇప్పుడే వారు ప్రభు తాము మీ వైపు తిప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు నూతనముగా వారు నూతన మారు మనసు పొంది మీ చిత్తము మీరు ఏదో పరీక్షించి తెలుసుకొని రూపాంతరము చెందినట్లుగా సహాయం దయచేయమని ఈ వీడియో వీక్షణ ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించి అలాగే సిద్ధపాటు కలిగి ఆత్మ నడిపింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మిమ్మల్ని సిద్ధపరచుటకు ఆయన మీకు సహాయము చేసి మిమ్మల్ని ఆత్మీయంగా వర్ధిల్ల చేసి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.